ఏపీలో జరిగిన 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీ దుమ్ము రేపుతోంది. అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన ఎన్నికలు ఇవే కావడంతో కూటమి 9 నెలల పాలనకు ఇదొక పరీక్షగా అయితే నిలిచింది. 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలకు టీడీపీ కూటమి దక్కించుకోగా, మరొకటి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీని పీఆర్టీయూ గెలుపొంది. ఈ ఎన్నికల్లో టీడీపీని ఓడించేందుకు వైసీపీ సైతం తీవ్ర ప్రయత్నాలు చేసింది. ఎన్నికల్లో పోటీ చేయకుండానే మిగతా అభ్యర్థులకు ఎప్పటికప్పుడు మద్దతు ఇస్తూనే వచ్చింది. ఇక ఈ ఎన్నికలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనం చూస్తే కనుక తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటును కూటమి కైవసం చేసుకోగా, టీడీపీ నుంచి పేరాబత్తుల రాజశేఖర్ బరిలోకి దిగారు. ఇక తొలి రౌండ్ నుంచే ఆధిక్యత పెంచుకుంటూ వచ్చిన పేరాబత్తుల చివరి రౌండ్ ముగిసేసరికి పీడీఎఫ్ అభ్యర్థి అయినటువంటి వీర రాఘవులపై భారీ మెజార్టీతో ఇక్కడ విజయం అయితే సాధించారు. ఇక పేరాబత్తులకు మొత్తం దాదాపు 50% పైగా ఓట్లు రావడంతో ఆయన విజయం అనేది తేలిక అయిందని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఇక గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం దాదాపుగా 2,18,902 ఓట్లు పోలవగా మొత్తం 8 రౌండ్ల పాటు ఈ ఓట్ల లెక్కింపు అయితే జరిగింది. ఇక చివరి రౌండ్ ముగిసేసరికి పేరాబత్తుల 50% పైగానే ఓట్లయితే సాధించారు. దాదాపు 700 మంది సిబ్బంది 3 షిఫ్టుల్లో ఈ కౌంటింగ్ ప్రక్రియలో అయితే పాల్గొన్నారు. ఇక ఏపీలో జరిగిన 3 ఎమ్మెల్సీ సీట్లకు గాను 2ంటిని ఇప్పటికే టీడీపీ కూటమి గెలుచుకోగా, కృష్ణా గుంటూరు నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అటు కూటమి నుంచి విజయం అయితే సాధించారు. ఇక ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పీఆర్టీ తరపున గాదె శ్రీనివాసులు నాయుడు గెలుపొందగా, ఇక్కడ టీడీపీ మద్దతు ఇచ్చినటువంటి రఘువర్మ ఓడిపోవడంతో ఇక్కడ టీడీపీ పని పూర్తిగా అయిపోయింది అంటూ వైసీపీ నుంచి కూడా ఒక రకమైన విమర్శల దాడులు అయితే మొదలయ్యాయి. చివరికి గోదావరి జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంతో కాస్త ఊరట లభించిందనే చెప్పుకోవచ్చు. ఇక వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది అనడానికి ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికలు మరోసారి స్పష్టమైతే ఇచ్చాయి. వైసీపీ పోటీలో లేనకపోయినప్పటికీ కూడా పీడీఎఫ్ అభ్యర్థులకు సంబంధించి పూర్తిగా మద్దతు ప్రకటిస్తూనే వచ్చింది. వామపక్షాలతో కలిసి కొన్ని చోట్ల వైసీపీ నేతలు ప్రచారం సైతం చేశారు. వైసీపీపై అసంతృప్తితో ఉన్నటువంటి ప్రజలు పీడీఎఫ్ అభ్యర్థుల వైపు మొగ్గు చూపలేదని ఫలితాల సరళిని చూస్తే మనకు ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఇక పోటీ చేసి ఓడిపోయామని అనిపించుకోవడం కంటే పోటీకి పూర్తిగా దూరంగా ఉండడమే బెటర్ అని భావించినటువంటి వైసీపీ చివరకు పీడీఎఫ్ అభ్యర్థుల కోసం విస్తృతంగా ప్రచారం అయితే చేసింది. అయినప్పటికీ కూడా పట్టభద్రులు మాత్రం వైసీపీకి ఇక్కడ ఊహించని షాక్ అయితే ఇచ్చారు. అయితే ఇక్కడ గెలుపొందినటువంటి పేరాబత్తుల రాజశేఖర్ ఎవరు ఇతను అనేది ఒక్కసారి గతంలోకి వెళ్ళి చూస్తే కనుక 1998లో దివంగత అయినటువంటి లోక్సభ స్పీకర్ బాలయోగి, పెద్దాపురం టీడీపీ ఎమ్మెల్యే అయినటువంటి నిమ్మకాయల చినరాజప్ప ఆశీస్సులతో తెలుగుదేశంలో చేరి 2006లో తొలిసారి తన అదృష్టాన్ని ఆయన పరీక్షించుకున్నారు. ఇక తొలిసారి మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా కూడా ఎన్నికయ్యారు. 2014లో జెడ్పీటీసీగా విజయం సాధించి జిల్లా పరిషత్లో ఆయన అడుగుపెట్టారు. ఇక 2024 ఎన్నికల్లో అటు కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ ఆశించినటువంటి పేరాబత్తుల రాజశేఖర్ ఆ సీటు కూటమి భాగస్వామ్య పక్షమైనటువంటి జనసేనకు దక్కడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు గోదావరి ప్రాంతం నుంచి ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు. దాంట్లో కూడా పేరాబత్తుల అఖండ విజయం అయితే సాధించారు. ఇక ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి అయినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఇక్కడ విజయం అయితే సాధించారు. కౌంటింగ్ పూర్తి కాకముందే ఆయన విజయం దాదాపు ఖరారైందని మనం చెప్పుకోవచ్చు. మొత్తం ఇక్కడ 2,41,873 ఓట్లు పోలవగా దీంట్లో 21,577 ఓట్లు కేవలం చెల్లనివిగానే అధికారులు గుర్తించారు. అయితే 7వ రౌండ్ ముగిసేనాటికి టోటల్గా ఆలపాటి రాజేంద్రకు 1,18,070 ఓట్లు వచ్చాయి. మొత్తానికి 50% పైగా ఆలపాటి ఓట్లు సాధించడంతో ఆయనను ఇప్పటికే అధికారులు విజేతగా అయితే ప్రకటించారు. ఇక 7 రౌండ్లు ముగిసేసరికి ఆలపాటి టోటల్గా 67,252 ఓట్ల మెజార్టీ సాధించగా ప్రతి రౌండ్లోనూ ఆయన ఆధిక్యం పెరుగుతూనే వచ్చింది. ఇక 9 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుండగా 7 రౌండ్లకే టోటల్గా ఆలపాటి విజయం ఖాయమైంది. ఇక బ్యాలెట్ పద్ధతి కావడం, బరిలో టోటల్గా ఇక్కడ ఈ ఎలక్షన్కి సంబంధించి 25 మంది అభ్యర్థులు అక్కడ పోటీలో ఉండడంతో లెక్కింపుకు ఎక్కువ సమయం తీసుకుంది అంటూ కూడా అధికారులు అయితే ప్రకటించారు. ఇక ఎన్నికల కమిషన్ ఆలపాటిని విజేతగా ప్రకటించినప్పటికీ కూడా ఇవాళ రాత్రి 10 గంటల వరకు కూడా ఈ ఓట్ల లెక్కింపు సరళి అయితే పూర్తిగా
కొనసాగే అవకాశం అయితే ఉంది. ఇక మరోవైపు చూసుకుంటే ఏపీ రాష్ట్రంలోని కూటమి సర్కారుకు కూడా ఒక భారీ షాక్ అయితే ఈ ఎన్నికల్లో తగిలింది. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి సీఎం చంద్రబాబు నాయుడు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి కూడా ఈ ఓటమి అనేది పెద్ద ఎదురుదెబ్బ లాంటిది అని చెప్పుకోవచ్చు. భారీ విజయం సాధిస్తామనుకున్న చోట అనూహ్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఇక్కడ పరాజయం అయితే పొందింది. ఈ ఫలితంతో ఏపీ రాజకీయాల్లో పిఆర్టీయు ఒక సంచలనం సృష్టించింది అని మనం ఇక్కడ నిక్కచ్చిగా అయితే చెప్పుకోవచ్చు. ఇక అధికారంలో ఉన్న కూటమికి వ్యతిరేకంగా గవర్నమెంట్ టీచర్స్ తీర్పు ఇవ్వడం కూడా పొలిటికల్ సర్కిల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా అయితే మారింది. ఇక ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో ఉపాధ్యాయులు సంచలన తీర్పు అయితే ఇచ్చారు. మొత్తానికి చూసుకుంటే వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి అయినటువంటి పాకాలపాటి రఘువర్మ పోటీ చేశారు. అయితే పిఆర్టీయు తరపున ఇక్కడ గాదె శ్రీనివాసులు అయితే పోటీలో నిలిచారు. అయితే ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గవర్నమెంట్ టీచర్స్ మొత్తం కూడా కూటమి సర్కారుకు వ్యతిరేకంగా ఓటేశారు. ఫస్ట్ నుంచి కూడా టోటల్గా మొదటి రౌండ్ ప్రారంభమైనప్పటి నుంచి చూసుకుంటే కనుక పిఆర్టీయూ అభ్యర్థి అయినటువంటి గాదె శ్రీనివాసులు ఆధిపత్యంలోనే కొనసాగుతూ వచ్చారు. ఎక్కడా కూడా టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి పోటీలోకి కూడా ఆయనకు దరిదాపుల్లోకి కూడా రాని పరిస్థితి నెలకొంది. ఫైనల్గా చూసుకుంటే ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీగా పిఆర్టీయూ అభ్యర్థి అయినటువంటి గాదె శ్రీనివాసులు విజయం సాధించారు. సెకండ్ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనే ఆయన గెలుపొందారు అని కూడా అధికారులు అయితే ప్రకటించారు. టోటల్గా ఇక్కడ ఓట్లను చూసుకుంటే కనుక శ్రీనివాసులు 10,068 ఓట్ల మ్యాజిక్ ఫిగర్ దాటడంతో ఆయన విజేతగా అయితే నిలిచారు. మరోవైపు 1000కి పైగా ఓట్లు ఇక్కడ టోటల్గా తిరస్కరణకు గురయ్యాయి. ఇక విజేతను డిసైడ్ చేసే ప్రక్రియలో మొత్తం 8 మందిని ఎలిమినేట్ చేయాల్సి వచ్చింది. టోటల్గా ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ లెక్కింపు ప్రక్రియ 11 గంటల వరకు సాగింది. ఇక విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 10 మంది అభ్యర్థులు పోటీ చేశారు. దీంట్లో 8 మందిని ఎలిమినేట్ చేసిన తర్వాత మూడో స్థానంలో నిలిచినటువంటి పీడీఎఫ్ అభ్యర్థి విజయగౌరి ఎలిమినేషన్ చేస్తుండగానే గాదె శ్రీనివాసులు మ్యాజిక్ ఫిగర్ ఒక్కసారిగా ఇక్కడ దాటారు అని కూడా అధికారులు అయితే చెప్పారు. దీంతో అతడి విజయం అనేది ఇక్కడ ఖరారైపోయింది. టోటల్గా గాదె శ్రీనివాసులు విజయం సాధించడంతో ఆయన మద్దతుదారులు కానీ పిఆర్టీయూ ఉపాధ్యాయులు కూడా ఒక్కసారిగా సంబరాల్లో అయితే మునిగి తేలారు. అయితే తాము బలపరిచిన రఘువర్మ ఓటమి పాలవడంతో కూటమి సర్కారుకు ఇక్కడ భారీ షాక్ తగిలింది అని చెప్పుకోవచ్చు. టోటల్గా ఈ 3 ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి చూస్తే కనుక 2 చోట్ల అటు కూటమి అభ్యర్థి గెలుపొందడం, మరొక చోట పిఆర్టీయూ అభ్యర్థి అయినటువంటి గాదె శ్రీనివాసులు గెలుపడంతో ఇక్కడ కూటమి పైన ఉపాధ్యాయులు, గవర్నమెంట్ టీచర్స్ కూడా ఇంకా వ్యతిరేకతతో ఉన్నారు అనడానికి ఇది ఒక స్పష్టమైన రిజల్ట్గా అయితే మనం చెప్పుకోవచ్చు.